ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో బుధవారం ఉండి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సమావేశానికి క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గాదిరాజు రంగరాజు అధ్యక్షత వహించారు. విష్ణు మాట్లాడుతూ మంచి సమాజం ఉంటే పోలీసుల అవసరం అక్కర్లేదని అన్నారు. పోలీస్ సహాయం కోసం 112 సైబర్ క్రైమ్ మోసం జరిగితే 1930కి కాల్ చేయాలని డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. అదేవిధంగా లయన్స్ జిల్లా ప్రథమ గవర్నర్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, పివి జగన్నాథరాజు, జోన్ చైర్మన్ గపూర్, ఆకువీడు రూరల్ సిఐ కాళీచరణ్, ఎస్ఐ మల్లికార్జున్, నూతన అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణ రెడ్డి పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కరుణకుమారి క్యాన్సర్ పేషెంట్ కు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, కార్యదర్శి పెన్నెత్స రంగప్రసాద్ రాజు, ట్రెజరర్ పెన్నెత్స జగన్నాథరాజులను సత్కరించారు. కొత్త కార్యవర్గం ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, నర్సరాజు రూట్ కళలను అభినందించారు. మంచి కార్యక్రమాలకి బాధ్యులుగా ఉండి మరి ఈ రకంగా మనం అందరికీ పదవులు ఉన్నాయంటే మరి మాకేం పదవి, మాకేంటి బాధ్యత, మేము ఎందుకు లేచి నిలబడతాం అనుకుంటారా? రైట్. ఇప్పుడు మీ స్థానాన్ని ఆయన్ని ఆహ్వానించి మరి అధికార దండాన్ని ఆయనకి అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ రెడ్డి గారు. అక్కడ మీరు కూర్చోండి. క్లబ్కి మరీ 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 ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. నూతనంగా ఎన్నికైనటువంటి మా క్లబ్ అధ్యక్షుడు లైన్ నారాయణ రెడ్డి గారిని వారి యొక్క గారికి ఆర్సీ మనకి ఈ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. మరి జబ్బు కూడా ఈ ఆర్థిక సాయం నాకు నారాయణ రెడ్డి గారు. రెడ్డి గారు ముందుకు సరే ఎడల్పుగా ఉంటారు. అంటలేదు మనోడు. మన ఈపీఎస్ శశాంక్ గారికి డిఎస్పీ గారి చేతుల మీద సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సిఐ గారు కూడా అయిపోయి పెట్టాడు చేతులు. చూడండి ఇటు మీరే ఈరోజు ఉండిలో మీటింగ్ ఎందుకు పిలిచారు అంటే దానికి మీకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి అభిమానం, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండడం వల్ల, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉండిలో పనిచేస్తున్న మా మల్లికార్జున ఎస్ఐ,
అలాగే ఆకివీడి సిఐ కాళీచరణ్. సో వాళ్ళిద్దరికీ ఒక మంచి ఇమేజ్ ఉండడం వల్లనే ఈరోజు మమ్మల్ని పిలవడానికి మీరు ఇష్టపడ్డారు. జనరల్గా పోలీసుని పిలవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఎందుకులే మన పోలీస్కి ఎంత దూరం ఉంటుంది మంచిది, వీళ్ళతో మాకెందుకు లేని పని గొడవ, మీరు మమ్మల్ని పిలిచారు అంటే సో మమ్మల్ని చాలా గౌరవించినట్టు. సో మీకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినందుకు. లయన్స్ క్లబ్ వాళ్ళు ఎప్పటికీ కూడా నేను పనిచేసిన చాలా ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు సమాజ హితం కోరి చాలా దగ్గర చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎక్కడో దగ్గర ఇలా పేదలకి బ్లాంకెట్స్ కానివ్వండి, తర్వాత ఇంకా వాళ్ళకి ఏదైనా అన్నదాన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఎక్కడైనా మంచినీటి సమస్య ఉందంటే వాళ్ళకి యూవీ వాటర్ ఫిల్టర్స్ ఊళ్ళో ఇన్స్టాల్ చేయడం కానీ, ప్రతి గ్రామంలోనూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి ఆన్ పార్ విత్ గవర్నమెంట్ కొన్ని చేయలేని దాన్ని కూడా వీళ్ళే ముందుకు వచ్చి అంటే మన లయన్స్ క్లబ్ వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అమ్మాయిలకి కానీ వాళ్ళకి ఏదైనా కొంచెం మనం అలాంటి వ్యాక్సిన్ చేస్తే అది కొంచెం బాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మటుకు ఈ పల్లెల్లో చాలామందికి తెలియదు. సో అమ్మాయిలకి మనం 16 ఇయర్స్ గర్ల్స్ నుంచి అందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా వ్యాక్సిన్ వేయచ్చు. సో అది ఏదైనా ఒకసారి టేకప్ చేస్తే చాలా బాగుంటుందండి. సో అప్పుడు చాలామంది పేదవాళ్ళకి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి అసలు దాని గురించి నాలెడ్జ్ కూడా ఉండదు. సబ్సిక్వెంట్గా మళ్ళీ లైఫ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేసి ఎక్కడైనా గ్రామాల్లో చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అంతే. అది తర్వాత మీరు మీ మొత్తం సభ్యులందరి మధ్య మీరు కూర్చొని డిసైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే సమాజం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు పోలీస్తో అవసరం ఉండదండి. సో మంచి సమాజ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాంతంలోనే గమనించింది చాలామంది, మీరు చూడండి రోడ్లో ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు గమనించండి. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీకు గుర్తొస్తుంది. 2 వీలర్స్లో వెళ్ళేవాళ్ళు కంటిన్యూస్గా మొబైల్ మాట్లాడుతూనే వెళ్తున్నారు. చిన్న పాప ముందర ట్యాంక్ ముందు కూర్చుంటుంది. ఆ పాప ఏమో ఆ ముందర ఒక హెల్మెట్ ఆ పాప పట్టుకుంటుంది. వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తుంటారు. వాళ్ళ నాన్న వెనకాల ఇంకో చిన్న బాబు ఉంటాడు. తర్వాత ఆయన వైఫ్ ఉంటుంది. వీళ్ళందరూ వెళ్తూ ఆయన కాల్ వస్తుంది. ఆయన ఎలా పెట్టుకొని పోతూనే ఉంటాడు. అది ఎంత దూరం అంటే ఎలాగ అడిక్ట్ అయిపోయాడంటే కనీసం ఎదురుగుండా లారీ పాస్ ఆన్ అవుతుంది, మా వెహికల్ వస్తుంది, ఏం లేదు. వాళ్ళు అలాగ అంత కాన్ఫిడెంట్. వీళ్ళంతా రోడ్డు మీద కదలవలసింది, వీళ్ళు సర్కస్లో ఉండాలి. అమ్మాయిలు కూడా ఏం తక్కువ కాదు. నేను అన్ని ఫొటోస్ తీశాను. త్వరలో మేము దాని మీద ఒక చిన్న బ్యానర్ తయారు చేసి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధంగా పెడతాం. ఎందుకు వాళ్ళు మీరు ఒక నిర్ణయం తీసుకొని మీ క్లబ్ మీటింగ్స్కి వచ్చినప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు ఎప్పుడు కూడా హెల్మెట్ లేకుండా రారు అన్నట్టు ఒక పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తాను. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కూడా చాలా ప్రమాదం. దానికి ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోతే మన లైఫ్ని మనమే రిస్క్లోకి తీసుకెళ్తాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఓ మంత్రి గారి అబ్బాయి ఒక కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక పిల్లర్ని హిట్ ఇస్తే స్పాట్లో చనిపోయాడు. అది హై స్పీడ్ ఇంజన్ కార్. దాంట్లో ఆ అబ్బాయి వెళ్ళిన స్పీడు సిటీలో 210 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాడు. సీట్ బెల్ట్ పెట్టుకోనంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి సేవ్ అయ్యి ఉండేవాడు ఆ రోజు. ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పండి. ఇలాగా ఆన్లైన్లో ఫ్రాడ్ జరిగింది అని అనిపిస్తే వెంటనే 48 అవర్స్లో మీరు ఏదైనా 1930కి ఫోన్ చేస్తే మీకు మీ మొబైల్కే ఒక యూనిక్ ఐడి వస్తుంది. మీకే అమౌంట్ వెళ్ళడానికి 48 అవర్స్ టైం. మీరు ఇప్పుడు పేమెంట్ కొట్టేయగానే వెంటనే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోదు. ఇది మళ్ళీ వాళ్ళ గేట్వేలోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అకౌంట్ డైవర్ట్ అవుతుంది. సో టైం తీసుకుంటారు కాబట్టి ఆ 48 అవర్స్లో మీరు కనుక దీన్ని 1930కి ఫోన్ చేస్తే వెంటనే ఆ మెసేజ్ని మనం తీసుకెళ్ళి బ్యాంక్లో కమ్యూనికేట్ చేస్తే మీ అమౌంట్ మళ్ళీ రివర్ట్ అయ్యి మీ అకౌంట్కే వస్తుంది. మాకు మీ ఫంక్షన్స్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. చేతులెత్తి నమస్కారం చేస్తాం. సో మా వల్ల ఏదైనా ఉంటే తప్పకుండా మా ఎస్ఐ గారు కానీ ఇన్స్పెక్టర్ గారు కానీ వీళ్ళందరూ చాలా పద్ధతిగా ఎంతో విలువలతో పనిచేస్తున్నారు. సో మా మీద నమ్మకం ఉంచినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వేళలా మేము మీకోసం పనిచేస్తాం. ఇంకేదైనా మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం. సో మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరే
అంటే ఒక డిపార్ట్మెంట్, ఒక పోలీస్ స్టేషన్ అన్నది ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో ఎలా ఉంటుందో అలా లయన్స్ క్లబ్ అనేది, అదేవిధంగా లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ అనేవి కూడా ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా వెళ్ళడం అనేది చాలా అభినందనీయం. అందుకు గాను మీ అందరినీ బాగా అభినందించవలసిన అవసరం ఉంది. మానవ సేవయే మాధవ సేవ అన్నారు పెద్దలు. మేము చేసిన కూడా సర్వీసే, డిపార్ట్మెంట్లో యాజ్ ఏ పోలీస్ పర్సన్గా మేము పబ్లిక్ సర్వీస్ చేస్తాం. కాకపోతే దానికి మేము మీ దగ్గర తీసుకున్న ట్యాక్స్ నుంచి జీతం కూడా తీసుకుంటాం. మీకు చేసే సర్వీస్కి మాకు శాలరీ వస్తుంది. కానీ మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా లయన్స్ క్లబ్ అనే ఒక సంస్థ పేదవారికి కానీ, లేదా ఎడ్యుకేషనల్ కానీ, లేదా హెల్త్ పరంగా కానీ, ఇంకొకటి కాదు, అన్ని విషయాల్లో కూడా మీరు ముందుండి హెల్ప్ చేసే విధానం నిజంగా అభినందనీయం. రీసెంట్గా ఇప్పుడు చెప్తున్నారు స్టేజ్ మీద పెద్దలు నాకు చెప్పారు ఇప్పుడే, మెడిసిన్ సీట్లు కొడతారు, మెడికల్ సీట్స్ పూర్ పీపుల్ ఎవరైతే కొడతారో మనకి ఎడ్యుకేషన్కి అందుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మన లయన్స్ క్లబ్ 4 మెంబర్స్ వరకు పిల్లల్ని చదివిస్తున్నారని చెప్పారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఏదో నామకహ చేసే సంస్థలా కాకుండా మీరు 100% ఇన్వాల్వ్ అయ్యి నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి, అదేవిధంగా ఎవరికైతే సమాజంలో ఎటువంటి అవసరం ఉందో ఆ అవసరం ఉన్న వ్యక్తులకి, నిజమైన అవసరం వ్యక్తులకి అందరూ మీరు హెల్ప్ చేయడం నిజంగా అభినందనీయం. ఉండి 25 సంవత్సరాల సేవానిరతికి చిహ్నంగా ఈ రోజున మరి గవర్నమెంట్ శాఖ, పోలీస్ శాఖ కూడా కనిపించని 4వ సింహేర పోలీస్ అనే ఒక నానుడికి నిదర్శనంగా కనిపించని సేవలు అందిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనతో కలిసి పనిచేస్తానని చెప్పేసి ఈ రోజు రావడం అనేది చాలా సంతోషం. మన ఇన్విటేషన్ని వారు యాక్సెప్ట్ చేసి కోర్టు పనిలో కొంచెం హడావుడిగా ఉన్నా కూడా డిఎస్పీ గారు, సిఐ గారు ఇక్కడ రావడం చాలా సంతోషం. నా కృష్ణరాజు గారి మిత్రులందరూ చాలామంది చెప్పారు, డిఎస్పీ గారు చాలా సౌమ్యులు, పెద్ద మనిషి, సిఐ గారేమో నేరస్తుల పాలిట సింహస్వప్నంగా అక్కడెక్కడో తెలంగాణలోనో లేకపోతే రాయలసీమలోనో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లాగా ఎక్కడ నేరస్తుడు కనపడితే వాడిని తోలు తీసి లోపలేయటం అనేది మరి అందరికీ కూడా ఆ భయభ్రాంతులు డిపార్ట్మెంట్ అంటే ఉండాలి. మరి అలాగా ఇద్దరూ సమన్వయంతో డిఎస్పీ గారు ఆదేశాలను పాటిస్తూ మరి సిఐ గారు ఆ రకంగా నేరస్తులకు సంస్వప్నంగా లా అండ్ ఆర్డర్ పాటించడంలో మరి ఈ భీమవరం పరిసర ప్రాంతానికి మనకి కొత్తగా జిల్లా ఏర్పాటైంది భీమవరం. ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంతైనా శాంతి భద్రతలు ఉండటం అవసరం. శాంతి భద్రతలు ఉంటేనే, ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే ఏ ఇండస్ట్రీస్ అయినా లేకపోతే కనుక ఏ డెవలప్మెంట్ అయినా జరుగుతుంది. మరి దానికి కారకులైనటువంటి అధికారులిద్దరినీ మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ మీతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పని చేద్దామని చెప్పేసి అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యక్తి ఈపూరు సత్యనారాయణ గారి చేతుల మీదుగా నారాయణ రెడ్డి గారు వారి టీము ప్రమాణం చేయటం చాలా సంతోషం. వారికి నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే గత టీము రంగరాజు గారి టీం కూడా చాలా చక్కటి ప్రోగ్రామ్స్, వారి సంవత్సరం కాలం అంతా కూడా 65 ప్రోగ్రామ్స్తో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వారు చాలా చక్కగా చేశారు. వారికి కూడా నా అభినందనలు, వారందరికీ, వారి టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, నారాయణ రెడ్డి గారు 25 సంవత్సరాల సుదీర్ఘమైన ఉండి లయన్స్ క్లబ్కి చక్కటి వ్యక్తి నారాయణ రెడ్డి గారు దొరకడం ఈ క్లబ్ అదృష్టం అని చెప్పాలి. నారాయణ రెడ్డి ఆయన నన్ను ఉపయోగించుకోండి, నేను ఎంతైనా సేవ చేస్తాననే మాట అంటే చాలా సంతోషం అనిపించింది. అలాంటి వ్యక్తులు అరుదుగా దొరకటం, వారికి జిల్లా తరఫున కూడా నా పూర్తి మద్దతు ఇచ్చి వారు ఎప్పుడు కావాలన్నా నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే వారికి సేవా కార్యక్రమాల నిమిత్తం నా తరఫున
ఒక 10,000 రూపాయలు ఒక కార్యక్రమానికి చేయవలసిందిగా కోరుతున్నాను. వారి క్లబ్బు ఇంటర్నేషనల్ కార్యక్రమానికి ఇచ్చేసిన సత్యనారాయణ గారికి, అలాగే జగన్నాథరాజు గారికి, సూర్యనారాయణరాజు గారికి, మన గపూర్ గారికి, రంగరాజు గారికి, వివిధ క్లబ్బుల నుంచి వచ్చిన అధ్యక్షులకి, అలాగే మన మెంబర్స్ అందరికీ, అలాగే మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ 25వ సంవత్సరం 24 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం బాగా చేయాలని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.